తెలుగు భాష అంతరిస్తున్న వేళ శ్రీకృష్ణ చింతించకు భక్త గురువర్య. కళ్ళ ముందు తెలుగు భాష అంతరించిపోతుంటే ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా దీన్ని చూసి నేను ఎలా తట్టుకోగలను శ్రీకృష్ణ? మాతృభాష మమకారాన్ని వీడినవాడు తల్లికి దూరమైన బిడ్డలాంటి వాడు. రాబోయే రోజులు తెలుగువే. సంస్కృతం అమ్మ అయితే బిడ్డ తెలుగు లాంటిది. తల్లిదండ్రుల పట్ల శ్రవణ కుమారుని తెలుగు సాంప్రదాయం చూడు. సంక్రాంతి పండుగ తెలుగు సంస్కృతి చూడు. ఏకలవ్యుని తెలుగు గురుభక్తిని చూడు. మన జాతీయ గీతం జనగణమన జాగృతి తెలుగే. శంకరంబాడి గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ తెలుగుని చాటుతుంది. వందే మాతరం గీతం అమ్మ భాషను తెలుగును గుర్తుకు తెస్తుంది. అలనాటి ఆర్యుల భాష నుండి నేటి ఆచార్యుని వరకు పుట్టి వచ్చిన సంస్కృత విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల సూక్తి దేశ భాషల యందు తెలుగు లెస్స నేటికి ప్రజాదరణ. అది గ్రాంధికమైనను వ్యవహారికమైనను జీవిత భాష తెలుగు. అది అంతం కాని సాహిత్య సౌధం. తెలుగు ఒక కిరణం, తెలుగు ఒక వెలుగు, తెలుగు ఒక వరం, తెలుగు ఒక తేజోమయం. చూస్తూ ఉండు, రాబోయే రోజుల్లో తెలుగు ప్రకాశింపబోతుంది ఈ లోకంలో. కలికి వలె అవతారం ఎత్తబోతుంది తెలుగు. మాతృభాషపై మమకారం లేని నాడు ప్రాణం ఉన్నా లేనట్లే. అమృతం తాగితే మరణం లేదు, మరణం లేనిదే తెలుగు భాష సంస్కృతి. నీ మాటలు విన్నాక నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంది శ్రీకృష్ణ. ధన్యోస్మి.